నా పేరు తన. అంటే బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతుంది. సో జాను లైరి బిగ్ బాస్లోకి వస్తుందనేసి టాక్స్ వస్తున్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒక సింగిల్ పర్సన్స్ అంత స్థాయి వరకు టీజోడీలో గెలిచి ఇంత ఘనంగా చాలామంది మనసులను గెలుచుకొని తన బాబుకి సపోర్ట్ చేస్తూ ఉంది కదా ఇండస్ట్రీలో. అంత ఘనంగా ఒక నాగార్జున గారు ఇంత హెల్ప్ చేసి ఆమె కూడా ఇంకా సపోర్ట్ ఉండాలి, ఇండస్ట్రీలో ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పి తను ఎంత కష్టపడిందో ఆమెకు తెలుసు. ప్రతి చిన్న విషయాన్ని కూడా పాయింట్ అవుట్ చేసి జాను లహరి ఇట్లా అది అని చెప్పి అంటున్నారు కదా. మొన్న మ్యారేజ్ గురించి కూడా చాలా ట్రోలింగ్ చేశారు ఆమెని. చాలా బాధపడుతూ కూడా లైవ్లో చెప్తూ ఇట్లా పోస్ట్ చేసింది ఆమె. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏ సపోర్టింగ్ ఏది లేకపోయినా సరే తొక్కేయాలని చూసి బాధ చేస్తూ ఉంటారు. కానీ ఏం పట్టించుకోకుండా ఒక డీజేడీలో కానీ ఇంకా ఎనీథింగ్ డాన్స్లలో ప్రోగ్రామ్ ఎన్నో ఫోక్ సాంగ్ చేసి జనాలను గెలుచుకుంది. ఈ బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఆమెని మంచిగా గెలుస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిగ్ బాస్లోకి వెళ్ళాలి, ఆమె విన్ అవ్వాలి, ఆమెకంటూ సపోర్ట్ మేము చేస్తూ ఉంటాం. జాన్వరి సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది తెలిసిన విషయమే. దిలీప్ని 3 నెలలు మరి విడిచిపెట్టి ఉండాలి బిగ్ బాస్లోకి వెళ్తే. అయ్యో, మిగతా మీ ఆర్టిస్టులు అందరూ అట్లాగే ఉంటారు కదన్న. ఆమె ఒక్కటే కాదు కదా, ఆమె ఒక్కదాన్నే పాయింట్ అవుట్ చేసి జానులు అట్లా ఇట్లా అని మనం కరెక్ట్గా తప్పు కదా. లాస్ట్ టైం మనం బిగ్ బాస్ 8లో 7లో చూసినట్టయితే చాలా మంది లవ్ ట్రాక్లు నడిపారు. అవునవును. ఓన్లీ అంత 3 నెలల వరకు షో బిగ్ బాస్లో షో భాగం. సో ఏమో కూడా ఏమైనా నడిపే అవకాశం ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి? లేదండి, నా లైఫ్లో మనం ఒకసారి చాలా ప్రాబ్లంలో ఆమె బాధపడింది. నెక్స్ట్ మళ్ళీ మ్యారేజ్ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయబోతుంది కాబట్టి అట్లా ఏముండదు. జనాలు ఎంత ఘనంగా ఆమెను ఎంత ట్రోలింగ్ చేసినా ఎన్ని మాటలు అన్నా ఆమె లైఫ్లో సక్సెస్ అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే లైఫ్లో ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఆమెకి ఎంత బాధ ఉంటుందో ఏంటో ఆమెకు తెలుసు కాబట్టి కంపల్సరీ బిగ్ బాస్ విన్ అవుతుంది. ఆమెకు మేమందరం కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. చూసుకుంటే నాగదుర్గ ఫోక్ డాన్సర్ నాగదుర్గ కూడా వస్తుందని చెప్పి స్టాక్ ఉంది. ఎట్లా చూడొచ్చు? అందరూ ఈసారి బిగ్ బాస్లో ఏంటో డాన్సులు అందరూ అడుగు పెడుతున్నారు. ఎవరు కోటేలో తెలీదు, కానీ ఎవరు గేమ్ బాగా ఎక్కువ జనాల్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళనే విన్ చేస్తారు అంతే. అలాగే చిట్టి రమ్య కూడా బిగ్ బాస్ లోకి వస్తుంది. జిమ్ చేస్తూ కండలు పెంచుతుంది. బిగ్ బాస్ కోసం అంటారా? బిగ్ బాస్ కోసం అంటారా అంటే అవును, బిగ్ బాస్ కోసమే. ఎంతకంటే గేమ్స్ ఆడాలా, ఒకరి మీద ఫైటింగ్ చేయాలా, అరవాలి ఉన్నారు కాబట్టి కంపల్సరీ జిమ్ చేసి వస్తుంది. పక్కా ఎవరు విన్ అవుతో తెలియదు, కానీ ఈసారి మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటుంది బిగ్ బాస్. లవ్ ట్రాక్ నడుస్తుంది. అది లేకపోతే బిగ్ బాస్ చూడరు కదా, అది ఎవరిది అనేది మనకు తెలియదు. కంపల్సరీ లవ్ ట్రాక్ కండలు పెంచుతుంది. ఆల్రెడీ గొడవలు ట్రోల్ అయిపోయి లవ్ ట్రాక్ నడుపుతారంటారా? మరి లవ్ ట్రాక్ నడుపుతూ మనం అవన్నీ మనం అనలేం కదా, మనం చెప్పలేము. ఎవరిష్టం వాళ్ళు కాబట్టి బిగ్ బాస్ ఈసారి మామూలుగా ఉండదు. సో కామన్ మ్యాన్ కూడా ఈసారి ఎంట్రీ ఇస్తారు. సో ఎట్లుండబోతున్నారు కామన్ మ్యాన్ వస్తే? కామన్ మ్యాన్ ఎవరు వచ్చారో వాళ్ళని తక్కువ చేసి తొక్కేస్తారు ఈసారి నిజంగా. ఎందుకంటే ఒక డాన్సర్లో ఒక మంచి స్థాయిలో ఉన్నారు కదా, కామన్ మ్యాన్ అయితే ఈసారి తొక్కేస్తారు పక్కా. ఎందుకంటే పోయినసారి పల్లవ ప్రశాంత్ నెట్ల తొక్కి ఒక చివరికి వేరే లెవెల్లో లేపారో, ఈసారి ఎవరు కామన్ మ్యాన్ వెళ్తున్నా ఏం చేస్తున్నారో వాళ్ళని తొక్కేస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు విన్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ సపోర్ట్ ఎవరికి అన్న? ఇప్పుడు మనం ఒక బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఆమె బ్యాక్గ్రౌండ్ ఎంత ఫేమస్ అయినా ఏమైనా సరే జనాలకు నచ్చింది ఓటేరు కదా. ఆమెకి ఎంతైనా ఆస్తి ఉండని, ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా, ఏమైనా ఎంత ఫేమస్ అయినా సరే జనాలకు నచ్చితేనే ఓటేస్తారు, గెలిపిస్తారు అంతే.